మోషే, నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఇశ్రాయేలీయుల మొర చేరిందా, మోషే మొర చేరిందా? మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడే. అటుపక్క వాళ్ళ మొర్రతో పాటు ఇటుపక్క మోషే మొర్ర. దేవా, నేను ఏమనుకున్నాను, ఏం ఆశించాను? సింహాసనాన్ని వదిలిపెట్టానే, రాజ్యం వద్దనుకున్నానే, ఫరో రాజు కుమారుడు తర్వాత సీట్ ఎక్కేవాడిని వద్దనుకున్నానే, నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే. ఏమిటి నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ బాధ? ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కాసుకోవటానికా? ఆకాశంలో నుంచి అగాధంలోకి పడ్డట్టుంది కదా నా గతి. ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది ఎవరు? నన్ను ప్రోత్సహించేది ఎవరు? నా ప్రజల్ని బయటికి తెచ్చేది ఎవరు? వారి గత అక్కడేనా? వారి చెర అక్కడేనా? నా చెర ఇక్కడేనా? దేవా, ఏంటి పరిస్థితి? నీ మొర చేరింది. మోషే బాల ప్రభువు తానే దిగొచ్చాడా? ఆ రోగి కోసం దిగొచ్చిన ప్రభు, మోషే కోసం దిగొచ్చిన ప్రభు, బర్తిలోమయి కోసం నడిచి వచ్చిన ప్రభు, రక్తస్రావం గల స్త్రీ జబ్బుతో ఉన్న ఆమె దగ్గరికి అందుబాటులోకి వచ్చిన నా యేసయ్య నిన్ను దాటిపోతాడా? నో, నువ్వు కాదు, తానే నీ వద్దకు దిగి వస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను కాదు, తానే నీ కొరకు దిగొస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతుల విషయమై నీకు తోడై ఉండే ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. కొన్ని అనుభవాల కోసం అంతే ఈ ఎడబాటు. అనుభవ పాఠాలు పూర్తయినాక ఆయన్నే వస్తాడు. వచ్చి మోషే సమూయేలు తల్లిని కూడా వదిలేశావు, తండ్రిని వదిలేశావు, నేనే తల్లిదండ్రి అనుకున్నావు నా కుమారుడా సమూయేలు, రా నీతో మాట్లాడతాను, రా నీతో మాట్లాడతాను, రా ఏలీ తర్వాత నీవే ప్రవక్తవే, రా దిగిరాలా? సమూయేలు కోసం దిగిరాలా? గానుగ చాటు నుండి తన గతిని తన వారి గతిని చూసి ఏడ్చుకుంటూ బాధపడుతున్న గిద్యోనును చూచి, పరాక్రమం గల బలాఢ్యుడా రా, నీకోసమే వచ్చారా? ఎవరు వచ్చారు? గిద్యోను పోయాడా? అది యేసయ్య వచ్చాడా? సీమోను ఏం చేపలు లేవా? ధోని అంతా ఖాళీగా ఉంది. అరే ప్రయాస అంతా కొట్టిదేనా? దాదా నేను ఎక్కుతారా? నీ ధోని నేను ఎక్కుతారా? 2 ధోనిలు మునుగునంత చేపలు నీకు ఇస్తాదా? నేనే వచ్చా నీకోసందా. ప్రభు తానే నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు తానే నీ యొద్దకు వస్తున్నాడు. ఏ రూపేణ వస్తాడు నాకు తెలియదు, నిన్ను దర్శిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పు, విశ్వాసంతో చెప్పు ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ఆవేదన అంతా ఎరుగున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి. క్రీస్తులో హల్లెలూయా. బిడ్డ గుర్తుపెట్టుకో, 2 ధోనిలు మునగ చేపలు చూపించి రా, ఈ చూసావుగా నిన్ను మనుషుల్ని బట్టే జాలర్ని చేస్తాను రా. నీకు ఇవి ఇచ్చి నిన్ను వ్యాపారాల్లో నెట్టడానికి కాదు నిన్ను వచ్చింది, నిన్ను నా పనికి పిలవటానికి వచ్చాను. నువ్వు ఈ చేపలు కాదు పట్టాలి, నువ్వు మనుషుల్ని పట్టాలి రా. ఎవరు పిలిచారండి? పేతురు పోయి అడిగాడా? ప్రభువే వచ్చి పిలిచాడా? బా వస్తాడు, ఆయనే వస్తాడు.
సౌలా సౌలా ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మునికోలలకు ఎదురు తనుడు నీకు కష్టమని తెలియదా? చచ్చిపోతావు, జాగ్రత్త. దిమ్మ తిరిగింది. ప్రభువా ప్రభువా, వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధిస్తాను పో. ప్రభువా, దుర్మార్గుణ్ణి, తెలియక ఈ దుర్మార్గాలన్నీ చేశాను, నన్ను క్షమించు, వెళ్ళు, నువ్వు దమస్కుకు వెళ్ళు. అననీయ అననీయ, ప్రభువా, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అనేవాడిని వచ్చి విచారించు. అతడికి కళ్ళు ఇబ్బంది అయింది. నువ్వు వెళ్ళి చేతులుంచి అతన్ని స్వస్థపరుస్తున్నట్లు నేను అతనికి దర్శనంలో చూయించాను. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు. అతడు నీ చేతులుంచుట ద్వారా స్వస్థత పొందాలి. తండ్రి, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఆ నరహంతకుని దగ్గరకా, ఆ దుర్మార్గుడి దగ్గరకా, ఆ క్రూరుడి దగ్గరకా? నీ ప్రజలకు బహు నష్టము కలుగజేసి బహు కష్టాల పాలు చేసిన దుర్మార్గుడు కదా సౌలు. అననీయ, అది ఒకప్పుడు. ఆ స్థితిలోనే నేను ఉండనిస్తానా? పోయి చూడుపో. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తి ఎదుట, ప్రజల ఎదుట నా నామమును ఒప్పుకొనడానికి నేను ఏర్పరచుకున్న సాధనమే సౌలు. పో. బిడలారా, ఇలా ఎన్ని చెప్పొచ్చు? ప్రభు తానే దిగి వచ్చి నెరవేర్చిన కార్యాలు కోకొల్లలు. అంతమంది దగ్గరికి వచ్చినోడు నీ దగ్గరికి రాడా? అలానే ఉంచేస్తాడా నిన్ను? ప్రతి చోట